నవమాసాలు మోసి కని తన సర్వస్వాన్ని నీ కొరకు ధారపోసిన ఆ కన్న తల్లి ఉందే, వృద్ధాప్యానికి వచ్చిన ఆ కన్న తల్లికి పిడికిడి అన్నం పెట్టడానికి నీకు చేతులు రాకపోతే కృతజ్ఞతాబుద్ధి నీకుందా? నీ ఎంగిలి పాలు తాగి నీతో కలిసి పెరిగిన నీ అన్న వాడు ఈరోజు పేదరికంలో బ్రతుకుతూ సైకిల్ మీద తిరుగుతూ ఉంటే నాన్న ఈ స్థితిలో ఉన్నాడే, నాన్నకి ఏదైనా నేను సహాయం చేయాలి అన్న మనసు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తనకు ఎవరు నీళ్లు పోసారో, పిడికిడి అన్నం ఎవరు పెట్టారో, కష్టకాలంలో చేయూతనిచ్చి ఎవరు చెయ్యెత్తారో, ఎవరు లేవనెత్తారో వాళ్ళను పొర్రపాటున జీవితంలో మరిచిపోకుండా హృదయంలో దాచుకొని మనం ఎప్పుడు అనాల్సిన మాట, దేవా వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు దయచేయి, ఉపకార బుద్ధి కలిగిన వారిగా బ్రతుకుదుముగాక.